నమస్తే నేను దేవి, వెల్కమ్ టు ఆఫ్ ది కార్డ్. సంస్థాగతంగా బలపడేందుకు జనసేన కొత్త వ్యూహాలు అనుసరించబోతోందా? పార్టీ కోసం ఆల్రెడీ వ్యూహకర్తలు రంగంలోకి దిగిపోయారా? ప్రజెంట్ కూటమిలో కంఫర్ట్ గానే ఉన్నా మనం సొంత బలం సంపాదించుకుంటే కష్టమని పెద్దలు భావిస్తున్నారా? గ్లాస్ పార్టీ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ మొదలైంది? అందులో ఎవరెవరు పనిచేస్తున్నారు? వచ్చే ఎన్నికల్లో పవన్ సలహాదారులు డైరెక్ట్ చేయబోతున్నారా? లెట్స్ వాచ్. రాజకీయ పార్టీలు వ్యూహకర్తల్ని నియమించుకోవడం, వాళ్ల సలహాల ప్రకారం ముందుకు పోవడం సక్సెస్ఫుల్ ట్రెండ్. ఆ విషయంలో ఐపాక్ తర్వాతే ఎవరైనా 2019లో వైసీపీ ఐపాక్ కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యాక సామాన్య జనంలో కూడా వ్యూహకర్తల చర్చలు జరుగుతున్నాయి. ఇక టీడీపీ చాలా కాలంగా బ్యాక్ ఎండ్ లో టీమ్స్ ని రన్ చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడిక జనసేన వంతు వచ్చినట్లు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఇప్పటి వరకు సొంత ఆలోచనలతోనే రాజకీయ ప్రయాణం చేసింది గ్లాస్ పార్టీ. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సక్సెస్ తర్వాత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొంత ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓవైపు మిత్రపక్షాలతో సామరస్యంగా ఉంటూనే మరోవైపు కూటమిలో తన పట్టు తగ్గకుండా అదే సమయంలో క్షేత్రస్థాయి నుంచి బలపడేందుకు ప్రత్యేకమైన వ్యూహాలను అనుసరించాలనుకుంటోందట జనసేన అధిష్టానం. పదవులు, రాజకీయ అవకాశాలు దక్కలేదంటూ కొన్ని చోట్ల క్యాడర్ డీలా పడినట్లు కనిపించినా విస్తృతమైన మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా జోష్ ఎక్కడా తగ్గలేదని చెప్పే ప్రయత్నం చేసింది. అదే సమయంలో పార్టీకి గట్టి పట్టుందని చెప్పుకుంటున్న ఉమ్మడి విశాఖ జిల్లాపై మరింతగా ఫోకస్ పెడుతోందట అధినాయకత్వం. అవకాశం దొరికిన ప్రతిసారి ఉమ్మడి విశాఖకు వచ్చేందుకే ప్రాధాన్యమిస్తున్నారు పవన్ కళ్యాణ్. అరకు, పాడేరు వంటి నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా తిష్టవేసిన సమస్యలకు తన శాఖ ద్వారా పరిష్కారం చూపించడంతో మంచి మైలేజ్ వస్తోందని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు వివిధ కారణాలతో ఆలస్యం చేసిన రహదారులు, మౌలిక వసతులపై ఫోకస్డ్ గా పనిచేయడం కలిసొచ్చే అంశమని అంటున్నారు. ఇలాంటి వాతావరణంలో తాజాగా పార్టీ తరపున విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఐపాక్ మాజీ టీం రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ, ప్రభుత్వం పనితీరుకు సంబంధించి క్యాడర్ పబ్లిక్ ఒపీనియన్ ను తీసుకుంటున్నారట సర్వే బృందం సభ్యులు. 30 మంది ఉన్న టీం ఇప్పటికే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంతర్గత సర్వే మొదలుపెట్టినట్లు తెలిసింది. వాళ్లంతా గతంలో ఐపాక్ లో పనిచేసిన అనుభవంతో బయటకొచ్చిన వాళ్లేనట. పార్టీ గ్రాఫ్, ఎమ్మెల్యేల పనితీరు సహా వివిధ అంశాల ప్రాతిపదికన ఫీడ్బ్యాక్ రాబడుతున్నట్లు సమాచారం. ఇది పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాల్లోనూ సర్వే నివేదికలు రూపొందించి జనసేన అధిష్టానానికి అందజేస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో బిజీ అయిన తరువాత ఐపాక్ నుంచి బయటకొచ్చిన ఈ టీం ఇటీవల బెంగాల్, తమిళనాడులోనూ పనిచేసింది. ఇప్పుడు అదే బృందం జనసేన కోసం వర్క్ చేయడం వెనుక కారణాలు ఆసక్తికరంగానే కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పార్టీకి 4 ఎమ్మెల్యేలున్నారు. క్యాడర్ లీడర్షిప్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ. అదే సమయంలో విశాఖ వైసీపీ, టీడీపీకి కొన్ని బలహీనతలు ఉన్నాయి. గ్రేటర్ విశాఖలోని కీలకమైన 4 అసెంబ్లీ సీట్లలో ఇప్పటి వరకు వైసీపీ బోని కొట్టలేకపోయింది. టీడీపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నా క్యాడర్ పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేదు. రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాజకీయంగా విశాఖలో జనసేనకు మంచి స్కోప్ ఉంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. అన్నిటికీ మించి జీవీఎంసీలో స్థానబలం సాధించడం గ్లాస్ పార్టీ ప్రధాన లక్ష్యంగా భావిస్తోంది. సంస్థాగతం నిర్మాణం పరంగా టీడీపీ, వైసీపీలతో పోల్చుకుంటే జనసేన చాలా బలపడాలి. జీవీఎంసీకి ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరుగుతాయి అనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే కూటమి పార్టీగా పోటీ చేసే అన్ని సీట్లను గెలవడం కీలకం. అందుకే లోకల్ బాడీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి వ్యూహకర్తల టీంను రంగంలోకి దించినట్లు తెలిసిందే. ప్రస్తుతం వైజాగ్ లో తిరుగుతున్న బృందాలు ఈ నెలాఖరు నాటికి పవన్ కళ్యాణ్ కు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే విశాఖ వరకు పరిమితమైన ఆ రిపోర్టు దానికి పవన్ కన్విన్స్ అయ్యే తీరును బట్టి వచ్చే 3 ఏళ్లు కూడా జనసేనకు వర్క్ చేసేందుకు కొత్త టీం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.